మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, గురజాడ సాంస్కృతిక వేదిక సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. జూలై 2, 3, 4 తేదీలలో జరిగే వేడుకలో తొలి రోజు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అల్లూరి చిత్రాలను ప్రదర్శించారు. అలాగే అల్లూరి జీవితం గురించి వ్యాస రచనలు చేశారు. ఈ సందర్భంగా ఏయూ జర్నలిజం అధ్యాపకురాలు విజయవేణి, ఏఎస్ రాజా కాలేజ్ అధ్యాపకురాలు కృష్ణవేణి, అధ్యాపకులు ఇమంది ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అల్లూరి జీవితాన్ని నేటి విద్యార్థులకు పరిచయం చేయడానికి నిర్వాహకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలను కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో పలు కళాశాలలు మరియు స్కూల్స్ నుంచి 100కు పైగా ఈ విద్యార్థులు పాల్గొని ఎస్ఏ రైటింగ్లో మరియు డ్రాయింగ్ కాంపిటీషన్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొని వీరు అల్లూరి సీతారామరాజు గురించి డ్రా చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని కండక్ట్ చేసినందుకు అల్లూరి విజ్ఞాన కేంద్రం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. 127వ జయంతి అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ కాంపిటీషన్లకి విశాఖలో ఉన్నటువంటి దాదాపు 200 స్కూల్స్కి ఇంటిమేషన్ ఇచ్చారు. అందులో చాలామంది ఈరోజు పాల్గొన్నారు, మీరందరూ చూసే ఉంటారు. అయితే ఈ గొప్పతనం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయాలనేటటువంటి ఉద్దేశం చాలా మంచిదండి, మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల స్టూడెంట్లో ఉన్నటువంటి వాళ్ళ తాలూకా ప్రతిభని బయటికి తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తున్నారు. 11 గుంటూరులో 11, కోనవరంలో 7, 11. మేము ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల నుంచి వచ్చాము. ఈరోజు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్లో మా కాలేజ్ తరపున చాలామందిని తీసుకొచ్చాం. మా కాలేజ్ తరపు నుంచే కాకుండా చాలా రకాలైన విద్యాలయాల నుంచి చాలామంది పిల్లలు కూడా వచ్చి ఇందులో పాల్గొన్నారు.